నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమః శివాయ. సో ఎప్పటిలానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. చక్కగా శ్రావణ మాసం, ఈ మాసం అంతా ప్రత్యేకమైనది, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది. ఈ మాసంలో అంటే పరమేశ్వరుడికి ఇష్టమైన మాసాల్లో రెండు కార్తీక మాసం అండ్ శ్రావణ మాసం. చాలామంది అంటే మన రాష్ట్రంలో సాధారణంగా లక్ష్మీదేవికి ఇష్టమైంది అని అనుకుంటారు, కానీ భారతదేశం అంతా కూడా ఈశ్వరుడికి ఇష్టమైన మాసం. ఎందుకంటే లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఇచ్చింది కూడా ఈ మాసంలోనే ఈశ్వరుడు. మనం కథ పురాణం ప్రకారంగా ఈశ్వరుడికి ఎందుకు ఈ మాసం ఇష్టం అంటే, సతీదేవి దహనం అయిపోయింది, ఆమె చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మరుజన్మలో ఈశ్వరుడి కోసం తపస్సు చేసి పార్వతిగా జన్మించి తన భర్త కోసం తపస్సు చేస్తుంటే ఆయన మళ్ళీ ఈ జన్మలో పార్వతిని సొంతం చేసుకుంటాడు, భార్యని. అందుకనే ఈ మాసం అంటే ఆయనకి ఇష్టం. మళ్ళీ తిరిగి భార్య ఆయన దగ్గరికి వచ్చింది ఇదే మాసం, శ్రావణ మాసంలో. ఇంకొకటి ఏమిటి అంటే, ఆయన అలాహలాన్ని సేవించింది ఈ మాసంలోనే, శ్రావణ మాసంలో. ప్రపంచం కోసం, సృష్టి కోసం తీసుకొని ఆ వేడి తట్టుకోలేని పరిస్థితుల్లో అలాహలం సేవించి ఉన్నప్పుడు ఆయన గరళానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే అంతా ప్రకృతి అంతా కంగారు పడి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వర్షిస్తుంది పులకించి, మొత్తం అభిషేకం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన చల్లబడతాడు. ఈ మాసంలో ఆగస్టు మాసంలోనే, ఈ శ్రావణ మాసంలోనే వర్షాలు, ప్రకృతి వర్షించి ఆయన మీద పడుతుంటే ఆయన శాంతిస్తాడు, ఈ తాపం తగ్గుతూ ఉంటుంది. అందుకని ఈ మాసం అంటే ఆయనకి ఇష్టం. అందుకని మనం అందరం కూడా ఆయనకి అభిషేకాలు చేస్తాం. నీళ్ళతో అభిషేకం చేయడం మొదలుపెట్టింది, అభిషేకం చేయడం మొదలుపెట్టింది ఇక్కడి నుంచే. అందుకనే ఆయనకి అది ఇష్టం. అలాగే బిల్వపత్రాల ఆవిర్భావం ఈ మాసంలోనే, లక్ష్మీదేవి పుట్టింది ఈ మాసంలోనే. లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఇచ్చింది ఆయన. అంటే ప్రింటింగ్ ప్రెస్ ఈశ్వరుడు అయితే బ్యాంకులను, ఇది లక్ష్మీదేవి కుబేరుడు. కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది. అందుకనే ఈశ్వరుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో మనం ఎంత మాట్లాడుకుంటే ఈశ్వరుడి గురించి అంత మంచిది. ఆయన స్వరూపం రుద్రాక్ష వేసుకుంటే అది ద్విగుణీకృతం అవుతుంది, 10ంతల ఫలితం వస్తుంది అంటారు. చూద్దాం, ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సరే, ఒక పక్షి దాని దానా గింజ ఒకటి చెట్ల త్వరలో పడిపోయింది. ఆ చెట్టు త్వరని అడుగుద్ది, నా గింజ నాకు ఇచ్చేయని. నేను ఎవరు పోవంటుంది. చెట్టు వడ్రంగి దగ్గరికి వెళ్తుంది. చెట్టు నన్ను ఏడిపిస్తుంది, నా గింజ ఏమని అంటుంది, దాన్ని కోసే అంటుంది. కోసే అంటే ఏ చిన్న గింజ కోసం చెట్టును కోసాడంటే పొమ్మంటాడు వడ్రంగుడు. పొమ్మంటే ఇలా కాదని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి నీకు ఆ పెట్టని అడుగుతాడు. ముందు ఆ వడ్రంగుడిని అర్జెంటుగా శిక్షించండి. ఎందుకు శిక్షించాలి అంటే, నా దాన చెట్టులో పడిపోతే అది తీయమంటే వడ్రంగుడు తీయలేదు, సో శిక్షించండి. నేనే పని పాట లేకుండా రాజు దగ్గరికి వచ్చి అంటే రాజు మీద కోపం వస్తుంది. తగ్గదైనప్పటికీ, ఈ పిట్ట చిన్నదైనప్పటికీ తగ్గించుకోకుండా రాజు మీద కోపం పెంచుకుంటుంది. మావటివాడి దగ్గరికి వెళ్తుంది. మావటివాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక పని చేయి, రాజు ఎనుగెక్కుతాడు కదా అని పడేయి. ఎందుకు, నా యజమాని నేనెందుకు పడేయాలి అని చెప్పి. అంటే ఏం లేదు, నా గింజ అందులో పడిపోతే వడ్రంగోడిని కొయ్యమంటే, కొయ్యకపోతే ఆయన శిక్షించమంటే రాజు శిక్షించకుండా నా మీద రివర్స్ మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా రాజుని ఎక్కినప్పుడు, ఏనుగు ఎక్కినప్పుడు పడే అంటే అదలపా మా రాజుని పడేటువంటి తిట్ట అదల పంపుతాడు. సరే, తగ్గించుకోకుండా వచ్చి ఏనుగు దగ్గరికి వస్తుంది. ఏనుగా నువ్వు మావటివాడి ట్రైన్లో నేను తీసుకెళ్తాడు కదా అని పడే. ఎందుకు పడే నేను అడుగుద్ది. ఇలా జరిగిన కదంతా మొత్తం చెప్పుద్ది. చెబితే నేనేం మా యజమాని, నేను అలా చేయను అని ఏనుగు ఖచ్చితంగా చెప్పుద్ది. అప్పుడు దాకా సహనంతో మాట్లాడుతున్న ఆ పిట్ట ఒక్కసారే కోపం వచ్చింది, రౌద్ర రూపానికి వచ్చింది. కోపం చాలా తెచ్చుకొని నువ్వు చేస్తావా చేయవా అని అడుగుద్ది. ఏంటంటే అప్పుడు ఒక చీమ దగ్గరికి వస్తుంది. చీమ దగ్గరికి వచ్చి చీమని అడుగుద్ది, ఏనుగు తండంలోకి వెళ్ళాను. నేను వెళ్ళానంటుంది. అప్పుడు మంచి రౌద్రంలో ఉంది కదా, వాళ్ళందరికీ చెప్పాను, ఎవరు వినలేదు. నేను చెట్టు, నా దానా తీసుకున్న, ఆ విత్తనం తీసుకున్న చెట్టుని నేనేమి చేయలేకపోవచ్చు, కొయ్యినన్న వడ్రంగోడిని నేనేమి చేయలేకపోవచ్చు, శిక్షించని రాజుని కూడా నేనేమి చేయలేకపోవచ్చు. మావటివాడు నాతో ఏం కాదు, ఏనుగుని నేనేమి చేయలేకపోవచ్చు. కానీ నువ్వు చీమ, నువ్వు తొండంలో దూరితే సినిమా అయిపోద్ది, నువ్వు దూరకపోతే నీకు సినిమా అయిపోద్ది. వాటినేమి చేయలేను, కానీ నిన్ను మాత్రం 2 ముక్కలుగా కట్ చేసేస్తా నా నోటితో. సస్తావా, ముక్కులోకి వెళ్తావా. ఒక్కసారి ఆ ఉగ్రరూపం చూసి ఇది ఎలాగైనా
తేడా వచ్చేసింది. నేను అర్జెంటుగా నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నా వంతు ప్రయత్నం చేయాలి. ఏనుగు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పుద్ది, ఏనుగు వెళ్ళి మావటవాడికి చెప్తే మావటవాడి రాజుకి చెప్తే రాజు వడ్రంగాడిని పిలిస్తే వడ్రంగాడు వచ్చి చెట్టుకు చెప్తాడు, కోసేస్తున్నాం, వద్దొద్దు ఆ దానా ఇచ్చేస్తున్నాం. దాన్ని కట్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే మేము అసమర్థులం, లేదు ఎక్కడో దగ్గర నీకు అవకాశం వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఏమి చేయలేకపోవచ్చు. చిన్న పిట్ట తనకు దొరికిందిగా ఒక్క చిన్న చీమ, ఆ చీమనైతే చేయగలదు కదా, అలాగే నీకు అవకాశం ఎక్కడో దగ్గర వస్తుంది. నువ్వు విసుగు చెంది మానేయక్కర్లా, నిరంతరాయంగా నీ ప్రయత్నం చేస్తే ప్రయత్నం ఎక్కడో దగ్గర నువ్వు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు వస్తాయి, నిరుత్సాహపడక్కర్లేదు అని కథ చెప్తుంది. ఆల్రైట్ సార్, చాలా బాగా చెప్పారు. కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి, బాలప్ప గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. ఓ నమస్తే గురువు గారు. శివాయి నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ 0704 0704 1978 సార్. 1978. అవును సార్. అయ్యా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? లేదు, తెలియదు సార్. తెలీదా? ఆ రోజు అమావాస్య అని తెలుసా పోనీ? లేదు సార్, తెలియదు సార్, ఐడియా లేదు. అయ్యో, అది మీనరాశి అని తెలుసా? ఉత్తరాభాద నక్షత్రము అదొక్కటి తెలుసు. రైట్, మీరు పుట్టింది అమావాస్య అండి. సార్ రైట్ అండి. శుక్రవారము, అమావాస్య, మీనరాశి, ఉత్తరాభాద నక్షత్రం. ఏం చేస్తున్నారండి? సార్ ప్రస్తుతానికి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. ఏమిటది ప్రైవేట్ కంపెనీలో జాబ్ అంటే? అది టికెట్ బుకింగ్ సార్, ట్రావెల్ డిపార్ట్మెంట్. ట్రావెల్ డిపార్ట్మెంట్ అంటే బస్సులో అట్లుగానండి? అవును సార్, అవును సార్. రైట్ 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 చేయండి సార్. ఏమి పనులు అనుకున్నా సక్రమంగా జరగడం లేదు. దృష్టి దాని మీద పెట్టండి. బిగ్ బస్ అలాగే ఆవిర్భవించింది. అక్కడికి బస్సు టికెట్లు దొరకకపోతే, సంక్రాంతికి టికెట్లు దొరకకపోతే నాలాగా చాలామంది ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసి వెనక మిగిలిపోయిన సీట్లు ప్రారంభించి వాటితో బుక్ చేసి తర్వాత 600 రూట్స్ తను ప్లాన్ చేసి ఆఖరికి లాస్ట్ మంత్ 8,000 కోట్ల రూపాయల ప్రాఫిట్. టికెట్ నాకు దొరకదా, నాలాగే చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అని అంటే ఆలోచన చేస్తే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మీ పరిధిలో ఉన్న అవకాశాలు ఏమిటో అన్వేషించండి. జాతకం బాగుంది, మీ ప్రయత్నం కూడా బాగుంటే, మీ పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము దానికి తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా 1 వేయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ మాసంలో, శ్రవణ మాసంలో రుద్రాక్షధారణ అది ద్విగుణీకృతం అవుతుంది, అంటే 2 ఫలితం వస్తుంది. మీ ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి స్వాతి గారు. స్వాతి గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి గురు. మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. మా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21st ఆగస్ట్ 1994. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును గురుగారు. ఎవరిదమ్మా ఇది? ఇది మా చెల్లెలు గురుగారు. ఒక్క నిమిషం అమ్మా, మీ దగ్గరికి వచ్చాను. ఒక్క నిమిషం అమ్మా. నాకు ఇది సప్తమి శుక్లపక్షము శుద్ధ సప్తమి. గురుగారు ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. అమ్మా ఇది ఎవరు? మీ చెల్లెలదా అమ్మా? అవును గురుగారు. ఇప్పుడు ఈ అమ్మాయి విదేశాల్లో ఉందా గురుగారు? ఏమ్మా? అవును గురుగారు, విదేశాల్లోనే ఉంది. రైట్ అమ్మా. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. అందులో పిల్లలు అక్కడెక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో అసలు పక్క స్కూల్కి వెళ్తేనే తల్లి పిల్లోడో పిల్లో ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు గంట కొట్టారా, టిఫిన్ తిన్నారా, ఇప్పుడు బయలుదేరారా, ఇవన్నీ ఆలోచిస్తారు. దూరంగా ఉన్న పిల్లల మీద తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో
సో ఏమీ ఆందోళన పడక్కర్లేదు. ఈ రుద్రాక్ష ఉంటే ఒక రక్షణ కవచం, వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడం, వాళ్ళు చేస్తున్న పనులన్నీ పాజిటివ్ రిజల్ట్ రావడం, నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రాకుండా ఉండడం. ఎందుకంటే ఈ రుద్రాక్షకి పూర్తి మొత్తం ఈశ్వరుడే, ఆయన స్వయం స్వరూపం రుద్రాక్ష. సో అందుకనే రుద్రాక్ష ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి ఎందుకు వస్తాయి, విజయాలు మనకు కాకుండా ఎక్కడికి పోతాయి. కాబట్టి వీలుంటే అది వేసి చూడండి అమ్మా. త్రయోదశి జాగ్రత్త. రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురువుగారు. అంటే మనం చూస్తూ ఉన్నాం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. అంటే మీరు ఎలా చూస్తారు? మీకు అదే అనిపిస్తుందా? తగ్గిపోతే నష్టపోతారు. బాల్ మనం ఎంత ఇదిగా వేస్తే అలాగే బౌన్స్ అవుతుంది. ఒక తల్లి తండ్రి ఉన్నారు, ఒక పిల్లాడికి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే తల్లి ఉంది. తల్లిని సరే భార్యతో కలిపి ఉండడం ఇబ్బంది, జనరల్గా జరిగేటువంటిది ఇది. తల్లిని తీసుకెళ్ళి ఒక వృద్ధాశ్రమంలో పెట్టాడు. నెల నెల ఇంతని కడుతున్నాడు. అమ్మ ఒక్కరితే అక్కడ ఉంది. చాలా కాలం అమ్మ అలాగే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి వచ్చి చూస్తుంటాడు. 2 నెలలకో 3 నెలలకో, కుదిరితే 4 నెలలకో అలా చూస్తున్నాడు. నెల నెల మాత్రం తల్లికి డబ్బు కడుతున్నాడు. సరే ఒకసారి ఫోన్ వస్తుంది వృద్ధాశ్రమం నుంచి, మీ అమ్మగారికి అస్సలు బాగలేదు, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మళ్ళీ ఉంటారో లేదో తెలియదు, మిమ్మల్ని చూడాలంటున్నారు. అడావిడికి వెళ్తాడు అమ్మ దగ్గరికి. వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ చేతిలో చేసి, అమ్మ బాగున్నావా, ఏమిటమ్మా నీకేం కాదు, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే నాయన నాకు కొన్ని కావాలి, చేసి పెడతావా అంటే ఎప్పుడు అమ్మ ఏమీ అడగలేదు. ఏం కావాలమ్మా నీకు అని అడుగుతాడు. నాయన నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్లు వేయించినాన్న, ఫ్యాన్ అవసరం, ఫ్రిడ్జ్ అవసరం, ఒక్క టీవీ, ఈ 3 చేసి పెట్టినాన్న, ఏం అక్కర్లేదు అంటే అలాగేనమ్మా చేసి పెడతాను, కానీ ఇంతకాలం నువ్వేం అడగలేదు అంటే తన ఉద్దేశం ఆఖరి దశలో వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఉండవు కదా, ఇవన్నీ నీకెందుకు అనుభావం, ఈ ఫ్రిడ్జ్ టీవీ ఈ ఫ్యాన్లు నీకెందుకమ్మా అని, ఇప్పుడు ఎందుకమ్మా నీకు ఎప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతా అంటే, నాయన నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, రేపొద్దున్న నీ కొడుకు ఇక్కడికి తీసుకొచ్చి పెడితే నువ్వు ఉండలేవు నాయన ఇక్కడ ఈ పరిస్థితుల్లో, ఫ్రిడ్జ్ లేకుండా ఫ్యాన్లు లేకుండా నేనంటే ఏదంటే అది తినేస్తున్నాను, పాసిపోతున్నాయి, అదే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెడతారు నాన్న, నువ్వు అలా అయితే మామూలుగా తినలేవు, అందుకనే కొంచెం జాగ్రత్త పడినా అన్న. ఒక్కసారి చెమ్మగిలిన కళ్ళుతో అమ్మని అర్థం చేసుకొని ఏం తప్పు చేశాడో కొడుకు అప్పుడు అర్థమైంది, కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. సో నేనేం చెప్తానంటే ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు అదృష్టవంతులు అంటే ఎవరైతే తల్లిదండ్రులని ఎక్కువ కాలం దగ్గరగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుందో ఆ పిల్లలు గొప్పవాళ్ళు, అంతకంటే సంపద ఏముంటుంది. సో కాబట్టి మీరు ఎలాగ మీ తల్లిదండ్రులను చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని అలా చూస్తారు. కాబట్టి ఈ సైకిల్ అలా ఉండడమే మంచిది. ఇంట్లో అలా కాకుండా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఇమీడియట్ బాధ్యులు మీరే అవుతారు. ఎస్, బాగా చెప్పారు గురువు గారు. కాలర్ ఉన్నారు ప్రకాశం నుంచి, రాజేంద్ర గారు వెయిట్ చేస్తున్నారు. రాజేంద్ర గారు నమస్తే. నమస్తే, మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ 19/9/2001. 19/9/2001. ఎవరిదండి ఇది? నాదే అండి. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. ఏం చేస్తున్నారండి? బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ జాబ్ కి ఇట్లా ఏమిటి? బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది. బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది. వాట్ నెక్స్ట్? ఇది పాఠ్యమి, అమావాస్య తర్వాత శుద్ధ పాఠ్యమి. అవును సార్. ఇది సింహరాశి, మీరు కన్యారాశి చూస్తున్నట్టున్నారు. తప్పు. నా తులారాశి గురువు గారు. అంటే మీరు రాత్రి పుడితే. మరి ఉదయం గురువు గారు 9 గంటలకి. చిత్తా నక్షత్రము కన్యారాశి చూస్తున్నారండి? లేదు గురువు గారు, నా తులారాశి. మీరు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 19 అండి? అవును, 2001. 2001. అవును అవును గురువు గారు. తులారాశి చూస్తున్నారా? తులారాశి గురువు గారు. రైట్, ఇది టైంలో తేడా వస్తుంది. మరి ఏమిటో ఎక్కడ పంచాంగంలో ఎక్కడ తేడా ఉందో టైంలో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. చూద్దాం. ఆయన అంత కరెక్ట్గా చెప్తున్నారు కదా. రైట్ అండి, మేబీ నేను తప్పు చూసి ఉండవచ్చు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే
ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అందులో ఈ మాసం ఇదొక అవకాశం. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమి లేవు. రైట్ సార్, మనం రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్ గత కొద్ది వారాల నుంచి. అయితే ఓన్లీ జెమ్స్ అండ్ డైమండ్స్ మాత్రమే వాటి కోసమే అక్కడికి రావాలా? గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండవా? ఎందుకు ఉండవు? అది జ్యువెలరీ షాప్ అంటే డైమండ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, జెమ్స్ డైమండ్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే డైమండ్ షోరూమ్. అది గోల్డ్ అంతా ఉంటుంది, గోల్డ్ రేంజ్ అంతా ఉంటుంది. సో గోల్డ్లో కూడా బయట ఆ మామూలు షాపులతో కంపేర్ చేస్తే గోల్డ్ అక్కడ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎక్కడ తేడా చేస్తారనేది ఖచ్చితంగా అక్కడ చూపిస్తారు. మీరు ఎక్కడ మోసపోతారు, ఎక్కడ నష్టపోతారు, ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఎలా వస్తుంది, మీకు హాల్ మార్క్లో ఖచ్చితంగా అది ప్రతిదీ హాల్ మార్క్తో మీరు ఎలా తీసుకోగలుగుతారు, ఆ లో వేస్టేజ్ మేకింగ్ ఎట్లా వస్తుంది అంటే అక్కడ చూపిస్తారు. ఇక డైమండ్ జ్యువెలరీ అయితేలో ఖచ్చితంగా బయట మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అసలు ఛాన్సే ఉండదు. అలాగే నవరత్నాల్లో ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. సో ఆ రింగ్స్లో వాటిల్లో మనకు సంబంధించిన రింగ్ ఎవరు ఒకవేళ ఇస్తే అది కరెక్ట్ అయినది ఉండకపోవచ్చు, దాని రేటు కరెక్ట్గా ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఆ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు భారతదేశంలో మీరు ఎక్కడున్నా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే ఆ సంస్థ దగ్గరికి వెళితే మీరు నెంబర్ ఇచ్చేస్తే 48 గంటల్లో సూరత్లో తయారయ్యి మీ దగ్గరికి వస్తుంది. అది ఎవరికి సాధ్యం కాదు. అలాగే ప్రైస్ విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం 2500 రూపాయలకి గోల్డ్ ముక్కు పుడక డైమండ్ పెట్టి డైమండ్లో ముక్కు పుడక ఇస్తున్నారు. మిగిలిన జ్యువెలరీ కూడా అలాగే ఉంటుంది ఆరేషియాలోనే. అది ఎవరికి 2500కి డైమండ్ ముక్కు పుడక ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు, ఏ జ్యువెలరీ షాప్కి సాధ్యం కాదు. అక్కడ మిగిలినవి కూడా అలాగే ఉంటాయి. అందుకనే పెళ్ళిళ్ళకి అది అక్కడ ప్లాన్ చేసుకుంటే చాలా పర్సంటేజ్లో మీరు ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ నగలను ఇంటికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కలగా ఉండిపోయిన డైమండ్ జ్యువెలరీ మిడిల్కి అబోవ్ మిడిల్ ఫ్యామిలీస్కి ఇది ప్లాన్ చేసుకొని కొనుక్కోవడమే కాదు, డైమండ్ మీరు గోల్డ్కి ప్లాన్ చేసుకుంటే డైమండ్ కొనుక్కోగలరు అని చెప్పడానికే ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థగా జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 36. ఇక నవరత్నాలు అడ్వైస్ చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. నేను పనికొస్తాను, నేను చెయ్యొచ్చు అంటే రుద్రాక్షలే కాదు అది కూడా చేయొచ్చు అని నన్ను అడిగితే నేను కూడా అడ్వైస్ చేస్తాను. నేను పనికి వస్తానంటే డెఫినెట్గా మీరు ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుందో తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఆల్ రైట్ సార్, కాలర్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. హలో. రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు బయటకు చెప్పరు కానీ బయట గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం వీళ్ళకంటే మనం తెలివి తక్కువ వాళ్ళమేమో అన్న భావన చాలా మందిలో ఉంటుంది. మేబీ అందరిలో ఉంటుందేమో కూడా. చాలా మందిలో ఉంటుంది. అంటే ఎంత గంభీరంగా పైకున్నా మనకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, లేకపోతే మనం ఎక్కడ పొరపాటు చేస్తాం, లేకపోతే వెనక అందరికి చాలా మందికి ఉంటుంది. నువ్వు అలా ఏం కాదు, ఎవరికంటే తక్కువ కాదు. పుట్టుకతోనే బై బిల్ట్ అన్నీ ఉంటాయి మనకి, మనం ఉపయోగించుకోవడంలోనే తేడా ఉంటుంది. ఒకరోజు ఐన్స్టీన్ బోస్టన్లో ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కి వెళుతున్నాడు, ప్రపంచ మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ వెళుతూ ఉంటే టీసీ వచ్చి టికెట్ అన్నాడు. టికెట్ అంటే ఐన్స్టీన్ మొత్తం నెతుక్కుంటున్నాడు, పాకెట్స్ బ్యాగులు అన్నీ నెతుక్కుంటే ఏం పర్వాలేదు సార్, మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్, డాక్టర్ ఐన్స్టీన్ అందరికీ తెలుసు, మీరు తప్పు చేయరు, మీరు టికెట్ కొనకుండా మీరు ఎక్కరు, కొనే ఉంటారులేండి, అవసరం లేదు టికెట్ చూపించకండి, నేను వస్తానంటే ఆగాగు టికెట్ చూసి వెళ్ళు, నువ్వు టికెట్ చూడకుండా వెళ్తానంటే ఎలా కుదురుతుంది, ఇప్పుడు టికెట్ నాకు అవసరం, నేను ఎక్కడ దిగాలో నాకు తెలియాలి కదా, టికెట్ దొరకపోతే నాకు ఎలా తెలుసు నేను ఎక్కడ దిగాలో, చూసుకొని దిగాలి, నేను ఎక్కడ దిగాలి. సో అంతటి మేధావులు కూడా ఇలాంటివి ఉంటాయి. ఇవి అని ఐన్స్టీన్ మీద చాలా ఉంటాయి ఇలాంటివి. ఎందుకు అంటే ఎవ్వరూ అతీతులు కాదు, తప్పులు అందరూ చేస్తారు, అందరిలో మేధాతనం ఉంటుంది. ఐన్స్టీన్ కాబట్టి ఆయన తప్పు ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన మెదడుని ప్రపంచ దేశాలన్నీ కూడా షేర్ చేసుకుంటామని అడిగాయి, పీస్ కావాలని. దాన్ని అనలైజ్ చేస్తే, ప్రపంచం అంతా అనలైజ్ చేస్తే అందరి మెదడు ఎలా ఉందో ఐన్స్టీన్ మెదడు అలాగే ఉంది, ఏమీ మార్పులు లేవు. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే మందబుద్ధి, ఆఫ్ మైండెడ్, ఈ టైపు ఆయన మీద కామెంట్ ఉండేవి. పికిల్ మైండెడ్, ఆఫ్ మైండెడ్ అని ఆయన అనేవారు. సో అయినప్పటికీ కూడా ఆయన మెదడు ఎలా ఉన్నా ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టలేదు.
ఏ అంశాన్ని తడవకుండా ఆయన ఉండలేదు. ఆయన మెదడుకి ఆయన పదును పెట్టాడు. ఏం అద్భుతంగా మెదడు ఏం పుట్టలేదు, ఓ రకంగా చెప్పాలంటే తక్కువతోనే పుట్టాడు. కాబట్టి ఈ ఆలోచనలు మానేసి మనల్ని మనం తగ్గించుకోవడం తగ్గించి మనలో ఉన్న గొప్పతనాల్ని గుర్తించగలిగితే మనం అందరికంటే బాగా చేయగలం. అందులో ఎలాంటి సందేహం లేదు. ముందు మీలో భయాన్ని పోగొట్టుకోండి, మీరు చేయగలరన్న నమ్మకాన్ని పెంచుకోండి. కాలర్ ఉన్నారు గురువు గారు, తిరుపతి నుంచి గౌతమ్ గారు. గౌతమ్ గారు నమస్తే. నమస్తే, మాట్లాడండి గురువు గారితో. ఓం నమస్తే స్వామి. శివాయ నమః. గౌతమ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1/5/1982. 81 అండి. 82. ఏం చేస్తున్నారు గౌతమ్ గారు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ స్వామి. మంగళవారం మీరు పుట్టినట్టు తెలుసా? హలో, 1/5/1982. మే 1 అండి, కార్మిక దినోత్సవం. అవునవునవును. అవును, ఇది మంగళవారము. ఓకే. అలాగే ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కన్యా రాశి. పిల్లలు ఎంతమంది సార్? 1/5/1982 స్వామి. కర్కాటక రాశి, ఆశ్లేషణ 4. 82 అంట గురువు గారు. ఓ 81 కదా చూసింది. 82. అదే ఆయన ఇందాటి నుంచి అది చెప్తుంటే ముందు ఆయన చెప్పింది 81 రాసుకున్నాను నేను, తర్వాత 82 చేశారు. రైట్ అండి, ఐఎమ్ సారీ. ఇది కర్కాటక రాశి, కరెక్ట్ అండి. ఏం చేస్తున్నారండి? ప్రైవేట్ కంపెనీ అంటే సేల్స్లో ఉన్నారా? అవును సార్. ఏవో మంచి కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్ గురువు గారు, ఇట్లా చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు, కానీ సామాన్యులకు మీరు అందుబాటులో ఉంటారా? చాలా మంది ప్రముఖులతో మిమ్మల్ని చూస్తూ ఉంటాము, అట్లా సామాన్యులకు అందుబాటులో ఉండి వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారా? ఈ బీజీలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు చూసి వాళ్ళే వస్తారు పొరపాటు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. నాకు వ్యక్తుల గొప్పతనంతో నాకు సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యంతో అసలు సంబంధం లేదు. వ్యక్తిగత సమస్యల మీద మాత్రమే మేము స్పందిస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, వాళ్ళు ఎవరైనా కూడా. ఇప్పుడు ఇంతమంది ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా అంటే మీరు చూస్తుంటారు నెట్లో అవన్నీ కూడా. సో ఇప్పుడు కూడా రేపే నుండిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు పెద్ద అబ్బాయి వస్తున్నారు కలవడానికి, అనిల్ శాస్త్రి. సునీల్ శాస్త్రి నాకు బాగా, రెండో అబ్బాయి కూడా నాకు బాగా మంచి సన్నిహితుడు. దుబాయ్ రాజుగారి దగ్గరికి పరిచయం చేసింది సునీల్ శాస్త్రి నన్ను. లాల్ బహదూర్ శాస్త్రి, మన ఎక్స్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండో అబ్బాయి సునీల్. పెద్ద అబ్బాయి అనిల్ శాస్త్రి ఇప్పుడు వస్తున్నారు, కలవడం కోసమే వస్తున్నారు. సో అలాగా వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. అలా అని ఎవరి దగ్గర నేను ఏమి తీసుకునేది ఉండదు, వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ ఉండవు. సో 22, 23, 21, 22, 23 తారీఖులో హైదరాబాద్ ఉంటాను. ఒకరోజు మిమ్మల్ని కలుస్తానని ఆయన చెప్పారు ఢిల్లీలో బయలుదేరమని. అలాగే మామూలు వాళ్ళు, కామన్ మ్యాన్, ఏమీ లేని ఒక చిన్న పని చేసుకున్న వాళ్ళకి కూడా నేను అంతే సమయం ఇస్తాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర నేనేమి తీసుకోను, ఆయన దగ్గర నేనేమి తీసుకోను. కాబట్టి వాళ్ళ సామర్థ్యంతో నాకు సంబంధం లేదు. ఎవరినైనా ఒకే విధంగా చూస్తాను, ఒకే సమయాన్ని కేటాయిస్తాను. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమీ ఆశించను. ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా నేను నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయను, ప్రలోభ పెట్టను, భయపెట్టను. సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడతాను. అలాగని అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. రికమెండేషన్స్ కూడా తీసుకోను. పలానా ఆయన పంపించారంటే అక్కర్లేదు, మామూలుగానే ఉండు. ఎవరు వచ్చినా కూడా ఆ వరుస క్రమంలోనే తీసుకుంటాను, ఎంతటి పెద్దవాళ్ళైనా. కానీ మీరు హైదరాబాద్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఈ వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళ్ళినప్పుడు తెలియజేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడుందో మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడిస్తారు. నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. అందులో ఈ చాలా ఒత్తిడి ఉంటుంది ఈ మాసంలో.
ఎవరెవరో ఖచ్చితంగా వేసుకుందాం అనుకుంటారు ఈ శ్రావణ మాసంలో. కాబట్టి నేను అందుబాటులోనే ఉంటాను. ఆల్రెడీ గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో ఓం నమ శివాయ్. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.